శుభోదయం మిత్రులందరికీ. అయితే నిన్న నవంబర్ 15వ తేదీ అంటే అన్ని ప్రభుత్వ సంస్థల లోపల కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 15వ తేదీని జనజాతి గౌరవ దివస్గా ప్రకటించింది. నవంబర్ 15వ తేదీ జనజాతి గౌరవ దివస్గా ప్రకటించి అనేక రకాలటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే చేపట్టింది. అయితే ఏంది అసలు ఈ జనజాతి గౌరవ దివస్ అంటే ఏంటి, ఎందుకు ఈ జనజాతి గౌరవ దివస్గా ప్రకటించింది, దీని వెనుక ఉన్న కథ ఏంటి, అసలు జనజాతులు అంటే ఎవరు అనేటువంటిది ముందుగా అంటే మన దేశంలో మామూలుగా ఈ ఆదివాసీలు, గోండులు, బిల్లులు, రకరకాలటువంటి గిరిజన జాతులకు చెందినటువంటి అనేక రకాలటువంటి జాతులు దేశం మొత్తంగా ఉన్నాయి. అందులో జార్ఖండ్ రాష్ట్రం లోపల కూడా ఈ ఆదివాసీకి సంబంధించినటువంటి జాతి ఉంది. అందులో జార్ఖండ్ రాష్ట్రంలో నవంబర్ 15వ తేదీనే ఆదివాసీ అంటే జనజాతికి సంబంధించినటువంటి ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా అనేటువంటి ఒక గిరిజన జాతికి చెందినటువంటి స్వాతంత్ర సమరయోధుడు జన్మించినటువంటి రోజు నవంబర్ 15. కాబట్టి అయితే ఈ బిర్సా ముండా జయంతిని జనజాతి గౌరవ దివస్గా ప్రకటించింది. అయితే ఈ బిర్సా ముండా ఎవరు అనేటువంటిది, ఆయన కథ ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుందాం. అయితే అసలు విషయానికి వస్తే ఏంటంటే ఈ కథ తెలుసుకునే ముందు మనకు స్వాతంత్రము ఎవరి వల్ల వచ్చిందంటే మనందరికీ టక్కున సమాధానం ఏం చెప్తారంటే గాంధీ తాత, చాచా నెహ్రూ, ఈ రెండు మాత్రమే అందరి నోళ్ళ నుంచి వెంటనే వస్తాయి. కానీ మన స్వాతంత్రం వెనుక ఎంతోమంది, వేలాది మంది, మరి చరిత్రలో తెలియనటువంటి అనేక మంది మహాపురుషులు ఉన్నారనేటువంటి విషయం చాలామందికి తెలియదు. గాంధీ తాత, చాచా నెహ్రూ అంతే. అయితే ఈ బిర్సా ముండా జనజాతులకు గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి. జనజాతులు అంటే ఆదివాసీకి చెందినటువంటి వాళ్ళు ఈ దేశం కొరకు కూడా మరి స్వాతంత్రం కొరకు కూడా పాటు పడతారు అనేటువంటి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు అనేటువంటిది నిరూపించినటువంటి వ్యక్తి బిర్సా ముండా. జార్ఖండ్ రాష్ట్రంలో మరియు ఈ ఉలిహతు అనేటువంటి గ్రామం లోపల 1870 సంవత్సరంలో జన్మించినటువంటి బిర్సా ముండా మరి గిరిజన జాతులందరికీ ఆరాధ్య దైవంగా మరి ఉండేటువంటి వాడు కాబట్టి భగవాన్గా పిలిచేటువంటి వారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా మరి ఒక పోరాట ధోరణి, ఒక విప్లవ ధోరణి అనేటువంటిది ఉండేటువంటిది. అయితే బ్రిటిష్ వాళ్ళు పరిపాలనా కాలం లోపల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంటే బ్రిటిష్ వాళ్ళు ఆదివాసీ ఈ యొక్క గిరిజన జాతుల దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సంస్కృతిని అంతా కూడా మరి విచ్ఛిన్నం చేయడానికి, నాశనం చేయడానికి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము, బ్రిటిష్ క్రైస్తవ మిషనరీలు కూడా వారిపైన ఆజమాయిషి చెలాయించి వారిపైన దాడులు, దోపిడీ చేసేటువంటి వ్యక్తి. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి బిర్సా ముండా. అయితే ఆ విధంగా భగవాన్ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వారు మరి తమ సంస్కృతిని కాపాడుకోవడానికి, తమ దేశం కాపాడుకోవడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి బిర్సా ముండా. అందుకొరకనే ఆయనను భగవాన్గా పిలిచేటువంటి వారు. కాబట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు, దేశానికి, ధర్మానికి, తమ యొక్క మరి గిరిజన సంస్కృతిని కాపాడుకోవడానికి పనిచేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము మరి బిర్సా ముండా యొక్క జయంతిని నవంబర్ 15ను జనజాతి గౌరవ దివస్గా ప్రకటించి దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందనేటు. నాకు కూడా ఈ బిర్సా ముండా గురించి ఇంతవరకు తెలియదు. ఈ జనజాతి గౌరవ దివస్ అంటే ఏందో అనేటువంటి తెలియదు. నేను కూడా ఎందుకంటే నా వృత్తిరీత్యా నేను గ్రామ పంచాయతీలలో మరి నిన్న గ్రామ సభలు కూడా నిర్వహించినటువంటి విషయం కూడా నాకు సంతోషం అనిపించింది. కాబట్టి ఈ బిర్సా ముండా ఎవరనేటువంటిది నేను చరిత్రలో వెతికి మరి తెలుసుకోవడం జరిగింది, అది మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఆ యొక్క స్వతంత్ర సమరయోధుడు, గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా యొక్క మరి జయంతి సందర్భంగా వారి యొక్క పాద పద్మాలకు నమస్కరించి వారి స్మృతి లోపల ఒకసారి అందరం కూడా గుర్తు చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే స్వాతంత్ర సమరయోధులు అనేక మంది ఉన్నారు అనేటువంటి విషయము ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం ఈ వీడియోను షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.